లడాక్ లో జంజీ విప్లవం వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు రీసెంట్ గా కూడా రాష్ట్ర హోదా ఇవ్వాలి, మాకు కేంద్ర పాలిత ప్రాంతం వద్దు, ఎవరో గవర్నర్ నామినేట్ వచ్చినారు, ఆయన కింద మేము ఉంటున్నాము, మాకు రాష్ట్ర హోదా కావాలి, మాకు ఉద్యోగం కావాలి, మాకు విద్య కావాలి, మాకు వ్యాపారం కావాలని చెప్పేసి లడాక్ లో ఏకంగా తగలబెట్టారు బీజేపీ ఆఫీస్ ని. అదేవిధంగా రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ అని చెప్పేసి ఆయన వర్షన్ వినిపిస్తున్నారు. అదేవిధంగా ఓట్ల చోరీ అంశంలో భాగంగా ఏంటంటే దేశ ప్రజలు రగిలిపోతున్నారని అనుకోవాలి. దేశంలో కూడా జంజీ విప్లవం వచ్చే అవకాశం ఉందంటారా? మీలాంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు? ఉద్యమాలు ఒక ప్రైమరీ మోటోతో నడిస్తే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కంపేర్ చేద్దాం. ఉద్యమాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కొవ్వొత్తుల కరుగుతూ ఉండాలి. ఓకే. అంతకని విప్లవ భావజానంతోనో లేదా ఆవేశ భావేశాలతోనో ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణి కనుక చేస్తే అది శాశ్వత ప్రయోజనాలు. ఇప్పుడు ఉద్యమం అంతిమ స్థాయిలో చిన్న విప్లవాత్మక ధోరణి ప్రదర్శించిన తెలంగాణ ఉద్యమం తప్ప అప్పటిదాకా ఎక్కడ లేదు కదా. పైపెచ్చు ఉద్యమ నేపథ్యమే ఒక విప్లవాత్మక ధోరణి అన్న దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి లడాఖ్ని యూనియన్ టెరిటరీ చేశారు, ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఏం ప్రయోజనం వచ్చింది? అలాగే ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం తీసుకొస్తే ఏం ప్రయోజనం వస్తుందన్న కోణంలో ఆలోచించే వాళ్ళు చాలామంది అంటారు. నేను లడాక్ విషయంలో ఎప్పుడైతే చాలాసార్లు చెప్పాను. ఒకసారి అక్కడ గెలిచిన ఎంపీ గారితో కూడా నేను మాట్లాడిన ఉదంతం ఉంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎలక్టెడ్ యాజ్ అన్ ఎంపీ ఇన్ దిస్ అన్నప్పుడు ఈ బీజేపీ వల్ల నేను ఎన్నిక కాబడినానన్న కోణంలో ఆయన మాట్లాడాడు. నాకు అది సంహవ్ ఐ హార్టెడ్. ఆయన నెంబర్ కూడా ఉంది నా దగ్గర. నేను మాట్లాడాను ఆయనతో. మాట్లాడితే అన్నాడు ఫైనల్ ఈజ్ అగ్రీడ్ దట్ మనకి రాజ్యాంగ ఒక మన శ్యాంప్రకాష్ ముఖర్జీ ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడో, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన వెళ్ళి కాశ్మీర్ మంటంతా పెట్టి వచ్చినాడు నా దృష్టిలో అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన మహానుభావుడు సర్దార్ పటేల్ నెల్లేరు మీద నడకల నిజాం ప్రభుత్వాన్ని మెల్ల ఉంచి తీసుకెళ్లి భారతదేశ రిపబ్లికన్లో కలపగలిగాడు. అక్కడ ఇవాళకి కూడా దరిద్రం అలాగే ఉంది. చేతకాని వాళ్ళకి చేతనైన పనులు చెప్పిన దగ్గర ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సంచేత ఏమవుతుందంటే నలిగిపోతున్న ప్రజల్లోంచి వచ్చే బడబాగ్నే మీరు అన్నట్టు భావావేశంతో కూడిన ఆగ్రహం. ఆ ఆగ్రహాన్ని నిలువరించడానికి వెళ్తారు. మంత్రాలు లేవు. ఎవడో గవర్నర్ని నియమించడం, రిటైరైన వాళ్ళు తీసుకెళ్ళారు పనికి ఆహార పథకం కింద గవర్నర్లు పెడతారు. వాళ్ళతో ఏమవుతుంది? సో అవి శాశ్వత ప్రయోజనాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో రగులుతున్న బడబాగ్ని బయటకు తీస్తారు. తీసినప్పుడు బీజేపీ ఆఫీసులను తగలబడతాయి. అంటే ఎప్పుడు జరగవలసిన పనులు అప్పుడు జరగబోయి అనుకోండి, ఎవరికైనా భావవేశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బీజేపీతో నోటి మాటలు తప్ప అవి నీటి మూటలే. నీటిలో మన పెద్ద దుప్పటేసి కట్టండి, ఎంత పెద్ద మూటలా కనబడుతుంది, బయట దిగానే మీరంతా కరిగిపోద్ది. అవే కబుర్లు చెప్తూ 10 ఏళ్ళు బట్టి కాలక్షేపం చేస్తున్నారు, వాస్తవానికి దగ్గరగా లేకుండా. సో ఏం చేయాలి? అది వదిలేసి ఎంతసేపు పాకిస్తాన్లో బూచి కింద చూపించడం, అంటే మన సైనికులు చచ్చిపోయిన ఉదంతాలని నెరేటివ్ స్టోరీస్ కింద చూపించుకుంటూ కాలక్షేపం చేస్తుంది కుదరదు కదా. ముఖ్యంగా లడాక్ ఇస్ ఆల్మోస్ట్ సరిహద్దు పాకిస్తాన్కి చైనాకు. మనకి దాంట్లోంచి వచ్చే రెండు పక్కల నుంచి వచ్చే డ్యామేజ్ని నిరూపించడానికి ఎంతకని అంటే అక్కడ పెంగాంగ్ నుంచి వచ్చే బాధలు, ఇటు నుంచి వచ్చే బాధలు, పాకిస్తాన్ నుంచి వచ్చే బాధలు అన్నీ కూడా లడాఖ్లో భరిస్తున్నారు. వాళ్ళకి స్టేట్ రిపబ్లికన్ స్టేట్లో ఒక టెరిటరీ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పవర్సెస్ కన్నా ముందు మన పోలీసులు మనం ప్రొటెక్ట్ చేస్తారు కదా, లాండ్ ఆర్డర్ స్టేట్ పరిధిలో ఉంటాయి కదా. అలాంటి ప్రాస్పెక్ట్లో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. అది 170 యాక్ట్ కూడా ఉంది అక్కడ. సార్ ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు అటవీ ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఆ జాతుల కింద గుర్తిస్తారు. కానీ ఎంతకాదని వాళ్ళు భారతీయులు కాకుండా పోరు కదా. వాళ్ళకేం డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ లేదు కదా. నేను ఆ రోజు ఎంపీ గారిని అడిగింది కూడా అదే. 2 జెండాల కింద మీరు ఏం గెలలేదు కదా. అది భారత జాతీయ పతాకం కిందనే మీరు ఒక ఫ్లాగ్ కింద ఒక కాన్స్టిట్యూషన్ కింద మీరు గెలిచినప్పుడు ఏ ప్రాతిపదిక మీద రీసెంట్ పాస్ట్లో జరిగినప్పుడు మీకన్నా ముందు లడాక్ నుంచి ఒక ఎంపీ లీడర్ ఉన్నారు సార్. మరి ఏం మాట్లాడతారన్నా అంటే భావజాలానికి ప్రభావితమై యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ మనం ముందుకు పోతే శాశ్వతంగా జరిగే పరిణామాలని మనం అడ్రస్ చేసిన వాళ్ళం కాకుండా పోతాం. ఇది గమనించాలి. సంచేత భారత రాజ్యాంగానికి బదులు అయిన దగ్గర వాళ్ళ హక్కుల్ని మనం పరిరక్షించుకునే దగ్గర వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళు చేసే పోరాటాలని ప్రజా ప్రయోజనాల కింద ఆలోచించి దానికి ఒక శాంచుటీని జస్టిఫై చేయాలి. ప్రధానికి రాహుల్ గాంధీ ఓటు కేసులో ఓటు చోరీ విషయంలో వాళ్ళందరూ వేసాడు. ఆయన ఏం 14-19లో మడతపడిపోయింది తెలీదా, 19-24 మడతపడిపోయింది తెలీదా, ఇప్పుడు మడతడిపోతుంది తెలీదా? మీ దగ్గర కోర్టుల కింద ఉన్న వాళ్ళందరూ బయటకు పోరు కదా. గులాం నబీ ఆజాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మన అందరినీ ఉద్ధరించి వెళ్ళి భాష మాట్లాడి సిస్టర్ డబల్ గేమ్ ఆడుతున్నారు. మీలాంటి తెలియకుండా మాకెందుకు తలకాయ నొప్పి అంతా? ఎవ్వరికి అనుమానం రాకుండా కోర్టుకి వెళ్తే కొసరేస్తారు చూడండి. అలాగే ₹10 సామాన్లు కొని పప్పు బెల్లాలు చేతిలో పెట్టినట్టు మీకేమో చిన్న చిన్న రాష్ట్రాలు మీరు ఎత్తికి పడేసి ఎవరికి అనుమానం రాకుండా ప్రజాస్వామ్యం జరుగుతున్న విఘాతాన్ని చర్చనీయాంశం కాకుండా చేస్తుంటే ఇన్నాళ్ళకి నిద్రలేస్తే మేమేం చేయాలా? జనాభా లెక్క పెట్టమన్నాడు సార్ ఫస్ట్. ఇంకా 118 కోట్ల గేమ్తోనే బీజేపీ కూడా నాటకాలు ఆడుతున్నారు. తెలుసుకోమన్నాడు ప్రజల్ని. ఆ 45 కోట్లతోనే గేమ్ నడుస్తుంది. వాళ్ళ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ని వాళ్ళకు అనుగుణంగా ఓటు బ్యాంక్ కింద మలుచుకొని చేసే ఒక రాజకీయ విన్యాసానికి పార్టీలన్నీ బలవుతున్నాయి. 35,000 ఓట్లు అన్న అగ్రిగేట్ ప్రతి నియోజకవర్గంలోనూ
ఆంధ్రప్రదేశ్లో స్టాగ్నేట్ చేశారు. టకటకటకి అడ్వాంటేజ్ తీసుకోగలిగారు. అది ఉభయ గోదావరి జిల్లాలో గేమ్ చేంజర్లు ఎవరు అన్న దగ్గర వాళ్ళు గేమ్ చేస్తాం. ప్రాక్టికల్గా వెళ్ళమనండి ఒక్కొక్కడికి, దాని ఇన్ డెప్త్ వెళ్తే దాని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అప్పటికి అనుమానం రాకుండా నిలబడిన అభ్యర్థి ముఖం ఆడు గుర్తు పెడతారట. అవును. ఎవరికి వస్తారు ఇప్పుడు గుర్తుకు నొక్కిన బటన్ నొక్కిన దాన్ని అవుట్ కెమెరా అంటే మా మేనా స్లిప్లో కాల్ చేసేది. ఇంకోసారి కాల్ చేస్తారు, ఏముంది ఆ ముఖం పెట్టి ఇదేరామ్మా నేను నొక్కింది కరెక్టే కానీ ఆడు లెక్క వేరు కదా.